అదనమాట. కొత్త రూట్స్ తీసుకుంటే ఇది అడ్వాంటేజ్. ఆగస్ట్లో చాలా వరకు కంపెనీస్ అన్ని క్లోజ్ చేసేస్తారు, ఎందుకంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద వెకేషన్ పీరియడ్. సో ఈ బ్లాగింగ్ అంతా చాలా మంది చాలా ఈజీ అది ఇది అనుకుంటారు అనమాట, కానీ యాక్చువల్లీ అంత ఈజీ కాదు. సో ఇటాలియన్ కంపెనీస్ లో మనకి అదే అడ్వాంటేజ్ అనమాట. హలో అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక వ్లాగ్ చేయడానికి వచ్చాం అనమాట. బేసికలీ వ్లాగ్ కాదు, సరదాగా సైక్లింగ్కి వెళ్తూ కాసేపు మాట్లాడుకుందాం. సో బిఫోర్ దట్ మన సైకిల్స్ ఇక్కడ ఉన్నాయి కదా, వీటిని కెలకాలి ఫస్ట్. సో ముందు వీటిని తీసి రైట్గా గాలి కొట్టుకొని అప్పుడు వెళ్దాం. చాలా లైన్ తీసి అందుకే గాలి తగ్గిందన్నమాట. సో ఈరోజు యాక్చువల్లీ ఖాళీగా ఉన్నాం, ఆగస్ట్ కాబట్టి మ్యాక్సిమం యూనివర్సిటీస్ కానీ ఏం పనులు ఉండవు బేసికలీ మనకి. అందుకే సరదాగా ఫ్రెండ్ సైకిల్ మీద అలా బయటకు వెళ్దాం అనుకుంటున్నాం. అందుకే కొంచెం సైకిల్ తీసుకొని వచ్చాను అనమాట. పాత వీడియోస్లో చేసింది కూడా ఇదేం నా సైకిల్ కాదు, మా ఫ్రెండ్ది. మనోడు తట్టుకోవడానికి ప్లేస్ లేకపోతే మనకి ఇక్కడ పార్కింగ్ ఉంది కాబట్టి వాడు రిక్వెస్ట్ చేసాడు పెట్టుకోమని చెప్పి, సో నేను ఇక్కడ తీసుకొని ఉంచాను అనమాట. చాలామంది అనుకుంటారు వ్లాగింగ్ ఏముంది, సరదాగా అయిపోద్దిలే, ఏదో కెమెరా తీసుకొని రికార్డ్ చేసి వాళ్ళు చెప్తే అయిపోద్ది అనుకుంటాం. కానీ నేనైతే నా పరంగా నేను ఆలోచించేది ఏంటంటే, మనం చెప్పేదానికోసం అర్హత ఉండాలి. ఏదో మాట్లాడుతున్నామంటే సరిపోదు, దానికి ఒక అర్హత ఉండాలి మనం మాట్లాడేది. యాక్చువల్లీ దీనికి ఒక స్క్రూ ఉంటుందా, స్క్రూ కనిపించట్లే బట్ దొరికింది. సో ఇప్పుడు ఆ కెమెరా తీసుకొని చక్కగా దీనికి తగిలించేస్తాం అనమాట. ఈ ప్లేస్లో ఇక్కడ తగిలించి ఒక సేమ్ అనేది కనిపిస్తుంది. సో అదనమాట, ఇలా సెటప్ చేసుకొని స్టార్ట్ చేస్తాం అనమాట వ్లాగింగ్ ఎప్పుడైనా సైకిల్ మీద చేసినప్పుడు. బట్ అయినో గడ్డలు తీసే కొంచెం అంకుల్లాగా కనిపిస్తున్నా అని, బట్ మేనేజ్ అయిపోండి, ఎందుకంటే సరదా ట్రై చేసి ఎలా ఉంటుందో చూద్దామని. సో లెట్స్ గో. సో ఈ బ్లాగింగ్ అంతా చాలా మంది చాలా ఈజీ అది ఇది అనుకుంటారు అనమాట, కానీ యాక్చువల్లీ అంత ఈజీ కాదు. అలా అని చెప్పి కష్టం అని కూడా కాదు, నేను చేశానంటే ఎవడని చేయగలరు, నేనేమి స్పెషల్గా పుట్టలే. నేను స్టార్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు, పెద్ద కష్టమేం కాదనమాట. కానీ దానికంటూ మనం కొంచెం ఎక్విప్మెంట్కి దానికి డబ్బులు కొంచెం ఖర్చు పెట్టాలి. ఖర్చు పెడితే మనకి మంచిగానే దొరుకుద్ది. నేను కొంచెం కూడబెట్టుకొని స్టార్ట్ చేశాను అనమాట ఈ బ్లాగింగ్ అంతా. నాకు ఇప్పుడు వచ్చి ఏ పేమెంట్ కానీ ఎనీ ప్రమోషన్స్ కానీ ఏం రాలే ఈ సోషల్ మీడియా నుంచి. ఈ బ్లాగింగ్ అంటే ఎప్పుడు స్టార్ట్ చేసినా సరే మనం జనరల్గా ఒకటే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి, మనం చేసే కంటెంట్ ఎవరికైతే ఉపయోగపడుతుందో, అసలు ఎవరికైనా ఉపయోగపడుతుందా అనేది మనం తెలుసుకోవాలి. సో బేసికలీ మనం ఇందాక అర్హతల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అర్హత అంటే ఏం లేదు, మనం ఏదో సాధించాల్సిన అవసరం లేదు వీడియో చేయడానికి. మనం మాట్లాడుతున్న దాని గురించి మనకు తెలిస్తే సరిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక సినిమా తీయడం గురించి మాట్లాడాను అనుకుంటే అది ఫుల్ కామెడీ అయిపోద్ది, ఎందుకంటే నేను ఎప్పుడు ఒక సినిమా తీయలేదు, దాని గురించి నాకు తెలియదు. సో నేను మాట్లాడకూడదు సినిమా గురించి. అలానే మన వీడియో కానీ ఏదైనా కాంటెంట్ క్రియేషన్ చేసినప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నామో దానికోసం మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలానే మనకి లైట్గా దాని మీద అవగాహన ఉండాలి. అది లేకపోతే మనం ఎంత మాట్లాడినా దాని గురించి వేస్ట్ అనమాట. అంటే చూస్తారు, ఎవడో చూస్తాడు, కానీ మన మనస్సాక్షి ఉంటుంది కదా, మనం చెప్తుంది కరెక్టా కాదా, ఏదో గూగుల్లో మ్యాటర్ చూసి చెప్పేస్తున్నామా అనేది మనకు తెలుస్తుంది. అలా చెప్పడం వల్ల రూపాయి కూడా లాభం లేదు, అలా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అవగాహన లేదా అనుభవం లేకుండా మనం ఏది వీడియోలు చేయకండి. చేస్తే ఒకవేళ మీకు నిజంగా అవగాహన ఉంటే, మీకు నిజంగా దానిలో పట్టుంటే పక్కా మీరే గ్రో అవుతారనమాట. అదే మ్యాటర్. సో ముందుకెళ్దాం వీడియోలో. సో మనం యాక్చువల్లీ ఈ వీడియో స్టార్ట్ చేసింది ఏంటంటే, ఈరోజు August 1, 2025. సో నా గ్రాడ్యుయేషన్ 2 months అవుతుంది ఆల్మోస్ట్. సో ఇప్పుడు నేను ఇంతవరకు జాబ్ సర్చ్లో ఉన్నా, అండ్ ఇప్పుడు August 1 కాబట్టి ఈరోజు నుంచి అన్ని కంపెనీస్ అన్ని క్లోజ్ చేసి ఉంటాయి అనమాట. ఎందుకు అంటే ఆగస్ట్లో చాలా వరకు కంపెనీస్ అన్ని క్లోజ్ చేసేస్తారు, ఎందుకంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద వెకేషన్ పీరియడ్. ఆగస్ట్లో ఇటాలియన్స్ కానీ యూరోప్లో వెకేషన్ తీసుకోవడం అనేది వెళ్ళి చాలా సరదా. సో ఇదేమి పెయిడ్ హాలిడే అనమాట కంప్లీట్గా. సో కంపెనీనే మీకు డబ్బులు ఇచ్చి వెళ్ళండి రా బాబు, కొంచెంసేపు ఈ గోల్ నుంచి రిలాక్స్ అవ్వండి అని చెప్పి మనకి మినిమం 2 to 4 weeks అనేది మన వెకేషన్కి ఛాన్స్ ఇస్తారనమాట. సో నువ్వు ఆ టైంలో ఇంట్లో కూర్చుంటావా, లేకపోతే బయటికి దుబాయ్ అక్కడికి వెళ్ళి తిరిగి వస్తావా అనేది నీ ఇష్టం, కానీ తిరగడానికి అయితే ఆప్షన్ అయితే ఉంది. సో ఇటాలియన్ కంపెనీస్లో మనకి అదే అడ్వాంటేజ్ అనమాట. అలానే ఇటాలియన్ కాదు, యూరోప్లో చాలా వరకు, జర్మనీ కూడా మనకు అలానే ప్రొవైడ్ చేస్తుంది. సో అందుకే యూరోప్లో
కొంచెం మనీ తక్కువైనా సరే కొంచెం పీస్ ఆఫ్ మైండ్ అనేది కొంచెం ఉంటుంది. అందుకే జాబ్ తెచ్చుకొని ట్రై చేస్తున్నాం. బట్ వస్తుందా లేదా అనేది తర్వాత విషయం. ట్రై చేయడం అనేది మన చేతిలో ఉంది, వస్తుందా లేదా అనేది తర్వాత విషయం, మన చేతిలో లేదు. ఎందుకంటే నేను చాలా వరకు అప్లై చేస్తూనే ఉన్నా, బట్ టిల్ నౌ ఐ కుడెంట్ ఫైండ్ ఎనీ లక్. బట్ రీసెంట్గానే నేను చూస్తున్న మా సీనియర్ ఒక అబ్బాయికి వచ్చింది. సో ఆ రోజు నుంచి కొంచెం హోప్ పెరిగింది అనమాట, మనకే వస్తుందా లేదా ఒక రోజు అని. సో మనం చేయగలిగింది ఏంటి, రోజు అప్లై చేయడం, వెయిట్ చేయడం, మన స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవడం, అంతే. అంతకుమించి మనం చేయగలిగేది ఏం లేదు. సో అదే ఫాలో అవుతున్నాను నేను కూడా. అంటే మనం మాస్టర్స్ చేసాం, అది సరిపోదా, ఇంకా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలా అంటే చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎంత డిగ్రీ అయినా సరే, ఏదైనా సరే, మనం ఒక మాస్టర్స్ కానీ బ్యాచిలర్ డిగ్రీ కానీ చేసుకున్నప్పుడు అవి ఎలా ఉంటాయంటే అది ఒక 10-15 years ముందు క్రియేట్ చేసిన ఒక సిలబస్ అనమాట. ఇప్పుడు మా కోర్స్ అయినా సరే నేను స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ US, జర్మనీ అండ్ ఇటలీలో ఉండేది అనమాట. ఇప్పుడు కొన్ని ఏరియాస్లో స్లోప్ వచ్చింది, సో కొంచెం మాట తడబడుతుంది, కొంచెం వెయిట్ చేయండి. కొంచెం డౌన్లోకి వెళ్తే కొంచెం బెటర్గా మాట్లాడుకోవచ్చు. సో నేను అప్లై చేసినప్పుడు ఈ ఆటోనమస్ వెహికల్ ఇంజనీరింగ్ కోర్స్కి ఓన్లీ 3 countries ఉండేది అనమాట, US, జర్మనీ అండ్ ఇటలీ. US అనేది మనకి అవుట్ ఆఫ్ లీగ్, అంత ఖర్చు పెట్టి మనం వెళ్ళాం. సో అందుకే ఇటలీ ప్రిఫర్ చేసుకున్నాం అనమాట. సో వచ్చిందే చేసాం. కానీ అప్పటికే మనది థర్డ్ బ్యాచ్ అనమాట మనది. అంటే వాళ్ళు ఎప్పుడు క్రియేట్ చేశారు ఈ కోర్స్ అనేది, అట్లీస్ట్ 2 years నుంచి ప్లానింగ్లో ఉంటుంది. సో ఆల్రెడీ 2 years నుంచి ప్లానింగ్లో ఉన్న కోర్స్ ప్లస్ మనది 3rd year బ్యాచ్. అంటే కోర్స్ అనేది ఒకటి స్టూడెంట్స్కి టీచ్ చేద్దాం అనే లోపే మనది 5th year బ్యాచ్ అయిపోయింది. సో మనం ఆల్రెడీ అవుట్డేట్ అయిపోయినట్టే. ఇంకా అడ్వాన్స్మెంట్ ఆఫ్ చాలా కోర్సెస్ ఉంటాయి. మళ్ళీ స్లోప్ వచ్చింది, అందుకే మాట్లాడబడుతుంది. సో ఆల్రెడీ మనకు టీచ్ చేద్దాం అనుకునేసరికి మన బ్యాచ్ వచ్చేసరికి 5 years డిలేలో ఉన్నాం అనమాట. సో ఇప్పుడు ఆ 5 years డిలేతో మనం ఇప్పుడు కంపెనీకి వెళ్ళామంటే కంపెనీస్ అనేవి ఆల్రెడీ ఎప్పుడూ అడ్వాన్స్ అయిపోయి ఉంటాయి అన్నమాట ఇలాంటి సాఫ్ట్వేర్స్లో, ఇలాంటి టెక్నాలజీస్లో. కానీ బయటకు రానివ్వరు. ఎందుకంటే అలా రానిస్తే వాళ్ళ కంపెనీలో మ్యాటర్ అనేది లీక్ అయిపోతుందని చెప్పి దాన్ని అలౌ చేయరనమాట బయటికి రావడానికి. అందుకే దాన్ని బయటికి రాకుండా అలా లోపలే ఉంచుతారు. బట్ వన్స్ ఎప్పుడైతే పబ్లిక్ ఓపెన్ అవుతుందో అప్పుడు యూనివర్సిటీస్ అనేవి అవి తీసుకొని టీచ్ చేస్తూ ఉంటాయి. సో టీచ్ చేసినప్పుడు మనం తీసుకుంటాం ఆ కోర్సెస్ అని, మనం ఇయర్ బై ఇయర్ అవి అవుట్డేట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో అవుట్డేట్ అయిపోతున్నాం, మనం ఏం చేయాలి, ఇప్పుడు ట్రెండింగ్లో ఏం కోర్స్ ఉంది ప్లస్ కంపెనీస్కి కావాల్సిన సాఫ్ట్వేర్స్ ఏంటి అనేవి తెలుసుకొని మనం కొంచెం అప్ స్కిల్ అయితే ఇంకా త్వరగా జాబ్స్ అనేవి ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంది. అంతకుమించి మనం చేసేది ఏం లేదనమాట. సో మనం చేయాల్సింది ఏంటి, మాస్టర్స్ డిగ్రీ అయిపోయినా సరే అప్లై చేస్తూ మన స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవడం. అంతకుమించి మనం చేయగలిగేది ఏమీ లేదు. చూద్దాం, మ్యాప్స్లో చూస్తే కానీ మనకు తెలియదు ఎక్కడికి వచ్చామనేది. నాకు తెలిసి పోర్తిషి అనుకుంటా, పోర్తిషి. ఓకే, సో మనందాక ఆగిన ప్లేస్ పేరు పోర్తిషి అనమాట. బట్ ఇది కాదు, మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం ప్లాన్ వేసాం ఇవాళ. సో దాని వరకు వెళ్దాం. సో చాలా వరకు మీరు రకరకాల రోడ్స్ అనేవి చూస్తుంటారు. ఎందుకనే రకరకాల రోడ్స్ ఉంటాయంటే ఇటలీ చుట్టూ, ఇటలీ చుట్టూ కాదు కానీ ఇన్ జనరల్ నేపిల్స్ అరౌండ్ చాలా యాక్టివ్ వాల్కనోస్ ఉన్నాయన్నమాట చుట్టూ. అటు నపోలి, వెసివేస్ తెలుసు కదా, వెసివేస్ అనే మన మౌంటైన్, ఆ మౌంటైన్ నుంచి అటు పజోలి, ఆ పాత హాస్టల్ దగ్గర ఉండేవాళ్ళం కదా, అక్కడ వరకు ఫుల్గా యాక్టివ్ వాల్కనోస్ ఉన్నాయన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే అప్పుడప్పుడు ఎర్త్క్వేక్స్ వస్తాయి. ఎంత ఫ్రీక్వెంట్గా వస్తాయంటే మాకు అలవాటు అయిపోయింది ఎర్త్క్వేక్స్ని ఫీల్ అవడం. అంటే సివియర్గా వస్తే చాలా ఇబ్బంది, బట్ ఫర్ నౌ అన్ని చిన్నవి వచ్చి మనకి పొదుపులా ఫీల్ అయినవే. పెద్ద వస్తే ఏదో రోజు పట్టుకెళ్ళిపోద్ది. కానీ ఈ యాక్టివ్ వాల్కనోస్ వల్ల ఈ ఎర్త్క్వేక్స్ అనేవి వస్తుంటాయి అన్నమాట. అందుకే మనకి ఈ రోడ్స్ అనేవి చాలా రకరకాలుగా ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఇలా ఫుల్ తార్ రోడ్ వేసారు అనుకుందాం, ఇప్పుడు ఏదో చిన్న ఎర్త్క్వేక్ వచ్చి బ్రేకేజెస్ వస్తుంటాయి. అదే ఏం చేస్తారంటే ఒకలాంటి బ్రిక్ లైక్ స్ట్రక్చర్ అనేది పెడుతుంటారు అనమాట. అవి పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి సో ఏమైనా చిన్న చిన్న డిఫ్లెక్షన్స్ వచ్చినా సరే దానివల్ల వీళ్ళు కట్టుకునే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పాడైపోకుండా ఉంటుంది. అందుకే రోడ్లో మీకు రకరకాల డిఫరెన్సెస్ ఉంటాయి.
ఒక దగ్గర తార్ రోడ్ కనిపిస్తుంది, ఒక దగ్గర బ్లాక్స్ కనిపిస్తుంటాయి, ఒక దగ్గర చిన్న చిన్న రెక్టాంగులర్ బ్లాక్స్ కనిపిస్తుంటాయి అన్నమాట. సో అది వీళ్ళ టైప్ ఆఫ్ అర్బన్ ప్లానింగ్ అనమాట. బేస్డ్ ఆన్ ద లొకాలిటీ వాళ్ళు అది చేంజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ నుంచి బీచ్కి అంతగా మనకి మంచిది లొకేషన్ ఏం లేదనమాట. సో మళ్ళీ పోతీష్ అనే ప్లేస్కి వెళ్తాం, అక్కడ నుంచి మంచి లొకేషన్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మనకు బీచ్ అనేది చూద్దాం. సో మళ్ళీ సేమ్ రూట్ తీసుకోవాలి. సో అందుకే నేను ఇదంతా రికార్డ్ చేయను, డైరెక్ట్గా బీచ్ చూద్దాం. సో లెట్స్ గో. అదనమాట, కొత్త రూట్స్ తీసుకుంటే ఇది అడ్వాంటేజ్. అమ్మో బాబోయ్, ఏమి చక్కని వ్యూ, ఎదిరిపోయింది కదా. ఓకే, జనరల్గా మనం పోతీష్ వైపు వస్తే ఇలాంటి రూట్లో వస్తాం అనమాట. బట్ ఇదైతే కొత్తగా ఉందని చెప్పి ఒక సందులోకి దూరం వెళ్తే ఇది మనకి దొరికిన స్పాట్. అదిరిపోయిందిగా. వావ్. సో అర్జెంట్గా స్టోరీ పెట్టాలి మన బాయ్స్ అందరికి ఇన్స్టాగ్రామ్లో. సో అదనమాట, మనం ఇవాళ ఫైనల్గా అయితే ఒక మంచి స్పాట్కి వచ్చాం. యాక్చువల్లీ వేరే స్పాట్ దగ్గర ఆగుదాం అనుకున్నాం, బట్ ఇది కూడా సడన్గా కనిపించింది, ఏదో స్పాట్ బాగుంది కదా చూద్దాం అసలు ఏంటి అని. ఇది నియర్ ఎర్కోలానో అనే ఒక ప్లేస్ అనమాట. మన పాత ఫస్ట్లో తీసుకున్నాం కదా ఇల్లు, శాన్ జోని అనేది ఆ ఏరియా దగ్గర అనమాట ఇది. సో ఇది చూసారు కదా, సమ్మర్లో ఇలా మంచిగా ఎండ కాచుకుంటూ మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియని ఎండల్ని ఆస్వాదిస్తూ ఉంటారు అనమాట వీళ్ళు. అదే వీళ్ళ ఆనందం. సో బాగుంది కదా, ఇది ఇటలీలో ఒక రకమైన ఎక్స్పీరియన్స్. సో ఎక్కడ ఈ చలి ప్రదేశాలు ఉన్నా సరే అందరూ ఇలానే చేస్తారు, మెక్సికన్స్ కానీ, అమెరికన్స్ కానీ, యూరోపియన్స్ కానీ, ఎవరైనా సరే. సో అదనమాట మ్యాటర్. మనం ఇటలీలో వచ్చి ఎప్పుడైనా సెటిల్ అయితే మంచిగా ఇలా ఎంజాయ్ చేయొచ్చు. మనం కూడా ఎప్పుడైనా ఒక రోజు ప్లాన్ చేసుకుని వెళ్ళిపోతాం. సో మంచిగా ఇది ఇక్కడ లోతు కూడా అంతగా లేదు, సో ఎప్పుడైనా వచ్చి స్విమ్మింగ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ నేను స్విమ్మింగ్ వేర్ ఏం తెచ్చుకోలే, సో నో స్విమ్మింగ్ ఫర్ టుడే, ఓన్లీ సైక్లింగ్. సో అదనమాట మ్యాటర్. వీటి నుంచి ఒక ఎగ్జిట్ వే ఉండొచ్చు, సో చూసుకొని వెళ్దాం బయటికి. సో చూసారు ఎంత బాగుంది ప్లేస్, చక్కగా ప్రశాంతంగా ఉంది, ఆరామ్సే కూర్చొని ఎంజాయ్ చేస్తాం మన ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు. సో అదే మ్యాటర్. ఇంతవరకు మీరు చూసినట్టయితే మేబీ యూ కుడ్ హ్యావ్ గాట్ సమ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఇటలీ. And thank you for watching. Hope you liked the video. If you liked the video, please like, share and subscribe. And thank you for watching. Ciao, peace and Jai Hind. So present ki idanamata prashantata. Atu kondalo, itu manchi నీలమైన సముద్రం, మంచిగా ఎండ, చాలు బ్రతకడానికి. ఇంతకు మించి ఇంకేం అక్కర్లే మనకి. ఒక ₹1 కోటి అకౌంట్లో అంతే. బాయ్.